వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. డియర్ స్టూడెంట్స్, మనము ఆన్లైన్ క్లాసెస్ డిస్కషన్ చేస్తున్నాం. అందులో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించి పెద్దగా ఐడియా లేదు. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి 10th నుంచి వచ్చారు ఫస్ట్ ఇయర్లోకి, కాబట్టి 2 మార్క్స్ అంటే ఏంటి, ఎలా మ్యాటర్ రాయాలి, ఎంత మ్యాటర్ రాయాలి అనేటటువంటి ఒక విషయం మీకు తెలియదు. కాబట్టి ఈ 2 మార్క్స్ సంబంధించినటువంటి ఒక విషయాలన్నీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్కు సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో మీకు 2 మార్క్స్ అనేవి ఉండవు. మ్యాక్సిమం కాన్సెప్టే ఎక్కువగా ఉంటుంది, కానీ మీకు అవగాహన లేదు. కాబట్టి 2 మార్క్స్ ఎంత రాస్తే 2 మార్క్స్ వేస్తాడు అనే విషయం మీకు తెలియదు. కాబట్టి అది చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో 2 మార్క్స్ ఇన్ని లైన్స్ ఉండాలి, ఇలా ఉండాలి, ఈ మ్యాటర్ రాస్తే మార్కులు వేస్తాడు అనే ఉద్దేశంతో నేను సొంతంగా రాసినటువంటి ఒక మెటీరియల్లో నుంచి మీకోసం ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ని అన్ని ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ని మీకు ఇందులో ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి. ఇవి చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు, మళ్ళీ అడిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అందుకని ఈ క్వశ్చన్లు కనుక మీరు చదివితే ఖచ్చితంగా ఈ ఫస్ట్ యూనిట్ నుంచి మీకు మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు కవర్ చేసినట్టుగా అవుతుంది. అందుకని ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు ఉన్నాయి. యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్, ఇది ఫస్ట్ యూనిట్. ఏముంది ఇందులో అని చూస్తే, ఇందులో ఫస్ట్ వన్ మైక్రో ఎకనామిక్స్. ద స్టడీ ఆఫ్ అన్ ఇండివిజువల్ యూనిట్ ఈజ్ కాల్డ్ మైక్రో ఎకనామిక్స్. సింపుల్. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఇలా ఉన్నాయని చదువుతున్నాను అంతే. మళ్ళీ డిస్కషన్ వేరే ఉంటుంది, మళ్ళీ వీడియోలో అసలు సూక్ష్మదర్శ మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేరే. సో ఇది ఓన్లీ 2 మార్క్స్ ఉన్నాయని చెప్పడం కోసం. ద స్టడీ ఆఫ్ అన్ ఇండివిజువల్ యూనిట్స్ ఈజ్ కాల్డ్ microeconomics. The term microeconomics is derived from the Greek word micros, which means the small. This is also known as price theory. Example, the study of particular form, particular households, individual price, wages, income and individual industries are example for the microeconomics. So this is the matter, this is the lines. How many are there? Only few lines are there. So this is enough to write in the examination. Easily we can get good marks in the examination. No need to write the extra information. This is enough. That's it. Okay. So no need to extra lines, extra information. This is enough to get the good marks in the examination. So this is a microeconomics. First one. Then macroeconomics. Same. The study of an all individual. Here an individual. Here an all individual unit is called macroeconomics. The term macroeconomics is derived from the Greek word macros, which means large. This is also known as income and employment theory. Macroeconomics is also known as income and employment theory. Macroeconomics is also called as aggregative economics also. So this is the definition. Then the studies aggregates like national income, total consumption, total saving and total employment. So these are the example for the macroeconomics. Okay, so this is a micro and macro. This is enough. Then positive economics. The economics is purely a positive science which had no right to the comment upon to the rightness or wrongness of economics policies. Further, economists cannot give any final judgment or any matter. So this is a positive economics. తెలంగాణ వారికి కరోనా తీసేసారు దీన్ని, ఇది ఎప్పుడు రాలే మనకు. కాకపోతే మీకు ఐడియా కోసం సి అంటే కరోనా అంటే మీకు రేపు 2021లో ఈ క్వశ్చన్ మీకు రాదు. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, కాకపోతే మీకు ఐడియా కోసం ఇది సి పెట్టారండి. కరోనా క్వశ్చన్ ఇది రాదు ఎగ్జామినేషన్లో అని. నెక్స్ట్ నార్మేటివ్ ఎకనామిక్స్. సో it may be defined as a body of a systemized knowledge relating to the objective of the what ought to be the concerned with the ideal as distinguished from the actual. The historical school of Germany has introduced this an economics. So this is ఇది కూడా కరోనా క్వశ్చనే, అంటే కరోనాలో డిలీట్ చేసేసాను 30%లో
నాకు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు ఈసారి కూడా రాదనుకోండి. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆ క్వశ్చన్ పెట్టాను. సి అంటే కరోనా క్వశ్చన్ అనమాట, అది రాదు ఎగ్జామినేషన్లో మీకు. నెక్స్ట్ ఫ్రీ గూడ్స్. Goods which are freely supplied by the nature and have no price are known as free goods. These goods supply is always greater than their demand. Example, air, water, and sunshine are the free goods. That's it. ఇంతే రాయాలి, ఇంతకు మించి మీకు ఎక్స్ట్రా ఏం రాయాల్సిన అవసరం లేదు. ఎన్ని లైన్లు ఉంటే అన్ని లైన్లే రాయండి, ఎగ్జామినేషన్లో వస్తుంది. సో అంతే మ్యాటర్, రాయండి, 3 లైన్లు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎకనామిక్ గూడ్స్. గూడ్స్ విచ్ హ్యావ్ మ్యాన్ మేడ్ అండ్ విచ్ హ్యావ్ ఎ ప్రైస్ ఆర్ నోన్ యాజ్ ఎకనామిక్ గూడ్స్. ఎగ్జాంపుల్ పెన్, బుక్, కార్ ఎక్సెట్రా. అంతే, 2 లైన్లు రెండే, ఒకటే లైన్ చాలు, వేరే అవసరమే లేదు. దెన్ కన్సూమర్ గూడ్స్. దోస్ గూడ్స్ విచ్ డైరెక్ట్లీ సాటిస్ఫై ద హ్యూమన్ వాంట్స్. Wants are called consumer goods. For example, fruits, milk, pens, cloth, etc. So these are the what do you say? These are the consumer goods. Okay, economic goods and consumer goods. Then capital goods. Goods which are used in the production of other goods are called the producer or capital goods. They satisfy human wants indirectly. For example, merchants, buildings, etc. are the capital goods. Then wealth. Wealth means the stock of assets held an individual or institution that has the potential for yielding income in some form. Wealth may be held in various forms. So then important characteristics of wealth are as follows. There should be utility, scarcity, value in exchange, transferability. So this is a definition of wealth. Next, 10th question. The income which is earned by the person various economic activities is called income. This is a flow income. The income is a flow. Then value. The value of any good or services is power to command other articles or services in exchange. Okay, the value of any good or services in the power of command other articles or service in exchange. This is called value. Next, value in use. Goods and services which satisfy human wants with free of cost. Example, air, sunlight, etc. are the example for the which is value in use. Next, value in exchange. Goods and services which satisfy human wants which have a price called value in exchange. Example, book, pen, etc. Then price. Price is the value of commodity expressed in terms of money. Example, if a pen is exchanged for 10 rupees, then the price of the pen is 10 rupees. Okay. Next, single use and durable goods. Single use goods are known as perishable goods. They lost their value in single use. Okay, so then example, milk, fruits, etc. Then durable goods. These are also known as durable goods. Utility from these goods can be derived from the long time. Example, TV, computer, fans, etc. So these are the very important and mostly repeated question in the examination. సో ఇవి మీకు ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి యొక్క ఇంతకుముందు వచ్చాయి క్వశ్చన్స్. సో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే మ్యాటర్ రాయండి. ఇవి మీరు సపరేట్గా నోట్స్ రాసుకోండి. నోట్స్లో యూనిట్ నెంబర్ వేసుకొని యూనిట్ నేమ్ రాసుకొని క్వశ్చన్స్ అన్ని ఫేర్గా రాసుకోండి. మీకు పర్ఫెక్ట్గా అవి చదువుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇవే ఎగ్జామినేషన్లో ఇంతకుముందు కూడా చాలామంది పిల్లలు ఇవే నోట్స్ రాసి 99 మార్కులు సంపాదించారు. అదే నేను రాసిన మెటీరియల్ నుంచే మీకు ఈ క్వశ్చన్లు ఇస్తున్నాను. జాగ్రత్తగా నోట్స్లో వీడియో చూస్తూ నోట్స్లో రాసుకోండి. అది మీకు ఫెయిర్ నోట్స్గా ఉపయోగపడతాయి. క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే ఉంది, సోది లేకుండా శుద్ధి లేకుండా కరెక్ట్ ఆన్సర్ మాత్రమే మీకు సరిపోతుంది. ఎగ్జామినేషన్లో రాస్తే మీకు మంచి మార్కులు పడుతుంది. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది మీకు ఫస్ట్ యూనిట్కు సంబంధించినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We'll be right back.